సిఎస్బి అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మే 24వ తారీఖు ప్రిలిమ్స్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం మే నెలలో ఆల్మోస్ట్ థర్డ్ సండే కానీ ఫోర్త్ సండే కానీ ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. అది మార్నింగ్ ఒక పేపర్, ఆఫ్టర్నూన్ ఒక పేపర్ ఉంటుంది. మార్నింగ్ 9:30 to 11:30 ఒక పేపర్ ఉంటుంది అనమాట. అదే జిఎస్. ఆఫ్టర్నూన్ సీసాట్ జరిగింది. రెండిట్లో కూడా నెగిటివ్ మార్క్ ఉంటుంది. మనం తప్పు రాస్తే 1/3 కట్ అవుతుంది. ఆ ఆన్సర్ని ఆప్ట్ చేయకుండా వదిలేస్తే, ఏది ఓఎంఆర్లో బబుల్ చేయకుండా వదిలేస్తే ఆన్సర్కి మనకి నెగిటివ్ మార్కింగ్ పోదు, లేకపోతే నెగిటివ్ మార్కింగ్ పోద్ది అనమాట. ఇది ఫస్ట్ థింగ్. రెండోది, ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళు మెయిన్స్ రాస్తారు. మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ సిస్టంలో ఉంటుంది. అంటే పూర్తి స్థాయిలో డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఆన్సర్స్ రాయాలి. మూడో లేయర్ ఏంటంటే ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అంటే ఢిల్లీకి వెళ్ళాలి. సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది 3 స్టేజెస్లో ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఈ 3 స్టేజెస్ కూడా ఒకటే ఇయర్లో పాస్ అవ్వాలి. అంటే మీరు ఏ సంవత్సరం అయితే ప్రిలిమ్స్ పాస్ అయ్యారో అదే అటెంప్ట్లో మెయిన్స్ అవ్వాలి, అదే అటెంప్ట్లో ఇంటర్వ్యూ అవ్వాలి. ఒకవేళ ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన తర్వాత సక్సెస్ కాలేకపోతే మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి రాయాలి. దానికి మన కేటగిరీ ప్రకారం అటెంప్ట్స్ లిమిటేషన్స్, ఏజ్ లిమిటేషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. మరి చాలామందికి ఐఏఎస్ అవ్వాలని డ్రీమ్ ఉంటుంది. మనకి ఎందుకు రావాలి? మనకే ఎందుకు రావాలి? కొన్ని లక్షల మంది పరీక్ష రాస్తారు. రాసినప్పుడు మనం మాత్రమే ఎందుకు సక్సెస్ సాధించాలి అని కోరుకోవాలి. ఫస్ట్ థింగ్, ఈ ఎగ్జామ్కి చాలా ఓపికగా ప్రిపరేషన్ చేయాలి. విపరీతమైన ఓపిక అవసరం అన్నమాట. ఇది లేనిదే ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ కష్టం. మొదటిగా అందరికి చెప్పేది ఏంటంటే, ఫస్ట్ సూత్రం సివిల్స్ పాస్ అవ్వాలంటే చాలా కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వాలి. అంటే రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వాలి. 4 రోజులు బాగా చదువుతాం, 10 రోజులు చదవం, అలా కాదు. మామూలుగా మనం బీటెక్ కాలేజీల్లో, డిగ్రీ కాలేజీల్లో చాలా సందర్భాల్లో చాలా రోజులు చదవకుండా ఉంటాం. కానీ సివిల్స్లో అలా చేస్తే ప్రాబ్లం అవుతుంది అనమాట. సివిల్స్లో మనం పూర్తి స్థాయిలో కన్సిస్టెంట్గా ఉండాలి. ఎప్పుడన్నా నెలకు రోజు బ్రేక్ తీసుకోవచ్చు, కానీ నెలకు 15 రోజులు బ్రేక్ తీసుకుంటే అవుట్. ఫస్ట్ మనకు ఆ కన్సిస్టెన్సీ ఉందా అని ఆలోచించుకోవాలి. సో యూ నీడ్ టు బీ వెరీ వెరీ కన్సిస్టెంట్ టు ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, పాత రోజుల్లో హార్డ్ వర్క్ అనేవాళ్ళు. సివిల్స్ పాస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేయాలి అని. కానీ ఇప్పుడు హార్డ్ వర్క్ అనేది కొంత, స్మార్ట్ వర్క్ అనేది ఎక్కువ అవసరం అనమాట. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ అనేది చాలా అవసరం. ఉదాహరణకి ఈ రోజున మనం చూస్తే పేపర్లో పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ హైక్ థర్డ్ టైమ్ ఇన్ 8 days. గత 8 రోజుల్లో 3వసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఇది హెడ్డింగ్, ఇది న్యూస్. కానీ ఇక్కడ స్మార్ట్ వర్క్ ఏంటంటే, అసలు ఎందుకు పెరిగాయి, పెరగటం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, పెరిగితే గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి, మన దగ్గరే పెరుగుతున్నాయా, అంటే జియో పాలిటిక్స్లో తేడా వస్తే, ఇంటర్నేషనల్గా ఏమన్నా అనిశ్చితి వస్తే దాని ప్రభావం భారతదేశం మీద ఎలా పడుద్ది, రూపాయి విలువ ఎందుకు ఫాలో అవుతుంది, అన్నీ దీనికి కనెక్ట్ అయిన అంశాలన్నమాట. సో ఇవన్నీ కలిపి, అదేవిధంగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇలా ఎంటైర్ సిస్టమ్ మీరు మైండ్లోకి ఎక్కించుకోవాలి. జస్ట్ ఈ హెడ్డింగ్ చదివితే అన్ని క్వశ్చన్స్ మీ మైండ్లోకి రావాలన్నమాట. వై, వాట్, హౌ, వేర్, వెన్, ఇవన్నీ రావాలన్నమాట. అలానే మీరు ఇక్కడ చూస్తే కనుక, ఢిల్లీ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ఇండో పసిఫిక్ పాలసీ ఆఫ్ అమెరికా, సేస్ మార్కో రూబియో. అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఇండియాకి వచ్చారు. అంటే వాళ్ళ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఇండియాకి వచ్చారనమాట. ఇండియా అనేది యుఎస్ యొక్క ఇండో పసిఫిక్ పాలసీలో కీ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఇండియా యుఎస్ రిలేషన్స్ ఏంటి, అమెరికా యొక్క ఇండో పసిఫిక్ పాలసీ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలన్నమాట. అట్లా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. అదే స్మార్ట్ లెర్నింగ్. ఓకే, స్మార్ట్ లెర్నింగ్ మెథడ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మీకు స్టెప్స్ వైజ్ చెప్తాను. స్టెప్ 1, న్యూస్ పేపర్ రీడింగ్. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం న్యూస్ అప్డేట్ మన దగ్గర ఉండాలి. అది కూడా లాస్ట్ వీక్ న్యూస్ ఈరోజు చదువుతానంటే కుదరదు.
ఈ రోజు జరిగింది ఇప్పుడే చదవాలి, చదివి దాన్ని అనాలిసిస్ చేసుకుని దాని కనెక్టింగ్ పాయింట్స్ నేర్చుకోవాలన్నమాట. సో సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వాలంటే ఫస్ట్ మన చుట్టుపక్కల అంశాల పట్ల అవగాహన ఉండాలి. యూ షుడ్ హ్యావ్ అ ఫెయిర్ ఐడియా ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. అంటే అది మన స్టేట్లో కావచ్చు, ఇండియాలో కావచ్చు, వరల్డ్లో కావచ్చు, మన చుట్టుపక్కల ఏం జరుగుతుందనే దాని మీద మనకి పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, బేసిక్స్ అవగాహన ఉండాలి. ఈ బేసిక్స్ అంటే ఏంటి? బేసిక్స్ అంటే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇలా రకరకాల అంశాలు ఉంటాయి. వాటి మీద క్షుణ్ణంగా బేసిక్స్ అవగాహన ఉండాలి. ఉదాహరణకి మనకు ఒక రాజ్యాంగం ఉంది. వీ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషన్ అండ్ వీ హ్యావ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ దట్ కాన్స్టిట్యూషన్. హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్ వీ హ్యావ్ అండ్ ఆర్ అవర్ ఫండమెంటల్ రైట్స్ అన్కండిషనల్, ఆర్ దే అబ్సల్యూట్? అలా బేసిక్స్ మీద అవగాహన ఉండాలన్నమాట. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం గగన్యాన్ మిషన్ అనే దాని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాము. అలానే ఇస్రో అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి, వాటి మీద మనకు బేసిక్స్ తెలుసా? ఓకే, పిఎస్ఎల్వికి జిఎస్ఎల్వికి తేడా తెలుసా? ఓకే, ఎటువంటి శాటిలైట్స్ మనం లాంచ్ చేస్తున్నాము, మన ఇస్రో రీసెంట్గా పూర్తి చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి, భవిష్యత్ ప్రణాళికలు ఏంటి, అవి మనకు అవగాహన ఉన్నాయా? అలానే హిస్టరీ అనుకోండి, మన చరిత్ర అనుకోండి, చరిత్రకు సంబంధించి యాక్చువల్లీ ఏన్షియంట్ ఇండియా, మిడీవల్ ఇండియా, మోడర్న్ ఇండియా, అదేవిధంగా వరల్డ్ హిస్టరీ, వీటి మీద మనకు పూర్తి స్థాయి సమగ్రంగా అవగాహన ఉందా? ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో మహాత్మా గాంధీ పాత్ర ఏంటి, భగత్ సింగ్ రోల్ ఏంటి, గాంధీ గారి ఐడియాలజీకి సుభాష్ చంద్రబోస్ గారి ఐడియాలజీకి తేడా ఏంటి, ఎవరు ఏ విధమైన పాత్ని ఫాలో అయ్యారు, వాళ్ళిద్దరు ఐడియాలజీకి తేడా ఏంటి? అలానే ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ. ఇప్పుడు ఇండియాలో రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన శక్తి గురించి ఎక్కువ దృష్టి పెడుతున్నాం. ఓకే, అలానే మనం చూసాం ఒకటేసారి చమురు ధరలు పెరిగిపోయినాయి. ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోవడంతో మనం ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద దృష్టి పెడుతున్నాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల ఇంకో లాభం కూడా ఉంది, దే ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, మనకు తెలుసు. సో ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి ఫేమ్ అనే ప్రాజెక్ట్ చేసింది. అదేవిధంగా ఈవీస్, ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి సబ్సిడీస్ కూడా చాలా వరకు అనౌన్స్ చేస్తుంది. భవిష్యత్తులో కూడా ఈవీస్ సంబంధించి ఇంకా సబ్సిడీస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇంత పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే జనమందరూ కూడా ఈవీస్ మీద దృష్టి పెడతారు, రైట్? సో ఇలాంటివన్నీ కూడా మనకి ఒక కనెక్టింగ్ పాయింట్స్ లాగా 360 డిగ్రీ పర్స్పెక్టివ్ అంటాం. ప్రతి అంశాన్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవడమే సివిల్స్ ఎగ్జామ్. చాలామంది అనుకుంటారు చాలా కష్టమైన ఎగ్జామ్ అంటారు. నేను అంటాను ఇది చాలా తేలికైన ఎగ్జామ్. మనం గనక ప్రపంచాన్ని మనల్ని ప్రాపర్గా అర్థం చేసుకుని మన చుట్టూ ఉన్న సమస్యలకి సొల్యూషన్ తేగలిగితే, మన చుట్టూ ఉన్న సమస్యలకి ప్రాపర్గా సొల్యూషన్ తేగలిగితే, ఉదాహరణకి మన రైతాంగం ఉంది అంటే మన రైతులు ఉన్నారు, మన రైతులకున్న సమస్యలు ఏంటి, ముఖ్యంగా కౌలు రైతులకున్న సమస్యలు ఏంటి, వాళ్ళు పడే పాటలు ఏంటి, మనకి ప్రాపర్ ఇన్స్టిట్యూషనల్ లెండింగ్ సరిగ్గా ఉందా, వాళ్ళు అప్పుల ఊబిలోకి ఎలా కూరుకుపోతున్నారు, ముఖ్యంగా పంటలు పండినా పండకపోయినా వాళ్ళు ఏదైతే ఒప్పుకున్నారో కౌలుకి పొలం తీసుకున్నారో ఆ ఓనర్కి ఎంత కట్టాలి, ల్యాండ్ ఓనర్కి, అగ్రికల్చర్ ల్యాండ్ ఓనర్కి, తర్వాత వడ్డీకి తెచ్చిన డబ్బులకు అప్పులు ఎలా తీర్చాలి. ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ ఎ గ్యాంబుల్ ఆఫ్ మాన్సూన్స్. ఒకవేళ కనుక వర్షాలు పంటలు పండకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది. ఇలా ప్రతి అంశం మహిళల సమస్యలు ఉన్నాయనుకోండి, అసలు అమ్మాయిల పైన అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏం చెప్తుంది. నిన్న త్విషా శర్మ అనే అమ్మాయికి సంబంధించిన అంశం బాగా ట్రెండ్ అవుతుంది. ఆ అమ్మాయి చనిపోయింది, మరణించింది. ఆ అమ్మాయి అనుమానాస్పదంగా చనిపోయింది అనమాట. అత్తగారు మాజీ జడ్జి, భర్త గారు లాయర్. మరి వాళ్ళు హింసించి వరకట్నపు చావా అనే దాని మీద చర్చ జరుగుతోంది. ఇండియాలో ఇంకా వరకట్నపు చావులు ఉన్నాయా, ఒకవేళ ఉంటే శిక్షలు ఏంటి? ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 498 ఆఫ్ ఐపీసీ, ఇప్పుడు సెక్షన్ 80 అండ్ సెక్షన్ 85 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత, 80, 85 అండ్ 86. ఇలా మనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉందా, ఎంతవరకు చదువుతున్నారు? సో ఇలా మన చుట్టూ ఉండే అంశాలని పూర్తి స్థాయిలో ఎనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళటమే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనమాట. ఈ ప్రిపరేషన్ అనేది 3 స్టేజెస్లో ఉంటుంది. మీకు చెప్పాను కదా, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఈ 3 స్టేజెస్ అటెంప్ట్ చేసే ముందు అసలు బేసిక్స్ వచ్చా, మనకి అన్ని సబ్జెక్ట్ల మీద పూర్తిగా అవగాహన ఉందా, ఊరికే గాల్లో చదువుతున్నామా, అది చూసుకోవాలి. ఓకే, తర్వాత మంచి రైటింగ్ స్కిల్ డెవలప్ చేసుకోవాలి, ప్రాపర్ ఒకాబులరీ డెవలప్ చేసుకోవాలి. అంటే మరీ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ ఎక్స్పెక్ట్ చేయరు, కానీ బేసిక్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు.
ఆ తర్వాత 1 ఇయర్ పాటు ప్రాపర్గా రోజుకి 10 గంటలు చదివాము ఇవన్నీ. సో యూ షుడ్ గో ఫర్ కన్సిస్టెన్సీ నెంబర్ 1. నెంబర్ 2 స్మార్ట్ లెర్నింగ్ ఆర్ స్మార్ట్ వర్క్. నెంబర్ 3 బేసిక్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. నెంబర్ 4 వై, వాట్, హౌ, వేర్, వెన్. అంతకంటే మించి తర్వాత స్టాండర్డ్ పుస్తకాలు, కోచింగ్. అండ్ స్టాండర్డ్ బుక్స్ అంటే ఏంటి? మీకు చక్కగా స్టాండర్డ్ బుక్స్ మన అకాడమీ వాళ్ళు ఇచ్చిన సిలబస్ బుక్లో రిఫరెన్స్ బుక్స్ లిస్ట్ మొత్తం దీనిలో ఉంది. లాస్ట్ 2-3 పేజెస్ మొత్తం మీకు రిఫరెన్స్ బుక్సే. ఇదిగోండి, ఇవన్నీ రిఫరెన్స్ బుక్సే. అన్నీ చదవాల్సిన అవసరం లేదు, దానిలో కొన్ని చదివినా సరిపోదు. ఇక్కడ మీరు ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రపంచంలో అన్ని పుస్తకాలు చదివితే మేధావి అవుతారు, సివిల్ సర్వెంట్ అవ్వరు. మీరు మేధావులు అవ్వాలనుకుంటున్నారా, సివిల్ సర్వెంట్స్ అవ్వాలనుకుంటున్నారా, డిసైడ్ చేసుకోండి. ఓకే, సో ఇంటెలెక్చువల్స్ వేరు, సివిల్ సర్వెంట్స్ వేరు. సివిల్ సర్వెంట్ ఈజ్ అ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్ బట్ మాస్టర్ ఆఫ్ నన్. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ అంటే దేనిలో పిహెచ్డీ చేయక్కర్లేదు, కానీ అన్నింటిలో బేసిక్స్ తెలియాలన్నమాట. ఆ స్థాయిలో ప్రిపేర్ అవ్వండి. అండ్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది ఇట్స్ వే ఆఫ్ లైఫ్. నేను రోజు 2 గంటలు చదువుతాను, మిగతా టైంలో ఎంజాయ్ చేస్తానంటే కుదరదు. జీవితంలో అదొక భాగం అయిపోవాలి, అదొక పార్ట్ అయిపోవాలి. ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్ అనమాట. తర్వాత సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఎంత చదివామో అంత ప్రాక్టీస్ చేయాలి, అంత రివిజన్ చేయాలి. రివిజన్ ఈజ్ అ కీ టు సక్సెస్. రివిజన్ చేయకుండా సక్సెస్ సాధించలేం. ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్. అందుకనే అందరికి చెప్పేది ఏంటంటే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. బేసిక్గా ఒక షార్ట్ నోట్స్ ప్రతిదీ చదివేటప్పుడు రాసుకుంటూ చదివితే ఆ షార్ట్ నోట్స్ మనకు ఉపయోగపడుతుంది. పక్కోళ్ళు ఎవరో మెటీరియల్స్ ఉంటాయా, ఎవరైనా రాసిన నోట్స్ ఉంటాయా, లేదా అకాడమీ ఇచ్చిన మెటీరియల్స్, ఇవన్నీ కూడా సప్లిమెంటరీ, ప్రైమరీ కాదు. మన నోట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. మన నోట్సే మనం ప్రాపర్గా రాసుకోవాలి, అదే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనం ఏం చేయాలంటే, మనం మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్చుకోవాలి. ఇదంతా చేయాలంటే 1.5 year టైం పడుతుంది. సో చాలా వరకు సినిమాల్లో చూసినట్టు ఈ రోజు పొద్దున స్టార్ట్ చేస్తే రేపు పొద్దున ప్రిపరేషన్ అవ్వదు. ఇట్ హ్యాస్ అ వే ఆఫ్ ఆర్ ప్రాపర్ స్టైల్ ఆఫ్ ప్రిపేరింగ్ అనమాట. అండ్ ఒక్కొక్కరికి ఒక ఓరియంటేషన్, ఒక్కొక్క వే ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. కానీ ప్రాపర్గా ప్రిపేర్ అవుతే 1.5-2 years పడతాయి. సో దీనిలో రానోళ్ళు ఎక్కువ మంది ఉంటారు, సక్సెస్ అయిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. చాలామంది ఏంటంటే ఉచిత సలహాలు చాలా ఇస్తారు. ఈవెన్ సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఒకే పాత్ ఉండదు. నేను ఒక పాత్ చెప్పాను, సక్సెస్ అవ్వడానికి ఇంకో పాత్ కూడా ఉంటుంది. కాబట్టి మీకు ఇష్టమైన పాత్ ఎంచుకుని సక్సెస్ అవ్వాలన్నమాట, అది ఇంపార్టెంట్. ఇంకో క్వశ్చన్, కోచింగ్ అవసరమా అంటే, కోచింగ్ కంపల్సరీ కాదు, కానీ కోచింగ్ ఉంటే బెటర్. ఎంతో కొంత పద్ధతిగా చదువుకుంటూ ఉంటాం, క్లారిఫికేషన్ ఉంటుంది, అందరు పీర్ గ్రూప్ ఉంటారు, టీచర్స్ కొన్ని హెల్ప్ చేస్తారు కొంతవరకు అంతా. కానీ కేవలం కోచింగ్ వల్లే సివిల్స్ పాస్ అవ్వరు. మన ఎఫర్ట్సే ఎక్కువ అవసరం. కోచింగ్ ఒక 20-30% రోల్ ప్లే చేస్తే మన ఎఫర్ట్స్ 70-80% రోల్ ప్లే చేస్తాయి. మనకి ప్యాషన్, మనకి ఎఫర్ట్స్ లేకుండా కేవలం కోచింగ్ వల్లే అంత అవ్వదు అనమాట. ఇంకా మిగతా విషయానికి వస్తే, సివిల్ సర్వీసెస్ నేర్పిన పాఠాలు చాలా ఉంటాయి లైఫ్లో. ఉదాహరణ నేనే ఉన్నాను. ఇప్పటికి కూడా ఐ వర్క్ వెరీ వెరీ హార్డ్ అండ్ స్మార్ట్. చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాను అనమాట. దానికి కారణం ఈ ప్రిపరేషన్ నాకు నేర్పించిన పాఠాలు. కన్సిస్టెంట్గా ప్రతిరోజు ఒకేలా ఎలా ఉండాలి, ప్రతిరోజు ఆ కష్టం ఎలా పడాలి, నిద్ర లేవగానే మన పని మీద మనం ఎలా దృష్టి పెట్టాలి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నేను ఇంప్లిమెంట్ చేసుకున్న విధానాలు అనమాట. దాంతోపాటు నేను సివిల్ సర్వీసెస్లో పొలిటికల్ సైన్స్ ఆప్షన్ అని తీసుకున్నాను. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షన్ అనమాట నాది. దానివల్ల కూడా నా థింకింగ్ ప్రాసెస్ కానీ, నా మైండ్ సెట్ కానీ, నా బ్యాండ్ విడ్త్ కానీ, ఆలోచించే ఫ్రీక్వెన్సీ కానీ బాగా పెరిగిందని అనుకుంటున్నాను. ముఖ్యంగా పొలిటికల్ సైన్స్ ఆప్షన్ వల్ల నా డెప్త్ పెరిగింది అనుకుంటున్నాను. ఎక్కువ నేను థింక్ చేయటం, ఆలోచించటం, ఇవన్నీ బాగా పెరిగాయి అనుకుంటున్నాను అనమాట. కాబట్టి ఆప్షన్ అనేది మీ చాయిస్. నాకు నచ్చిన సబ్జెక్ట్ నేను తీసుకుంది పొలిటికల్ సైన్స్ అనమాట. ఇప్పుడు పొలిటికల్ సైన్స్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఆప్షను మీరు తీసుకోవచ్చు. ఇక్కడ అన్ని ఆప్షన్స్ చాలా వరకు అవైలబుల్గానే ఉన్నాయి మీకు. అండ్ సిఎస్బి ప్రత్యేకత ఏంటంటే, చాలామంది ఇట్స్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఫైనల్లీ ఐఏఎస్ ఎగ్జామ్ ఇస్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్, రైట్? పోటీ పరీక్ష. పోటీ పరీక్షలో అందరూ పాస్ అవ్వరు, కొంతమందే పాస్ అవుతారు. కోచింగ్ సెంటర్ పాత్ర సపోర్టివ్ పాత్ర ఉంటుంది, అంతేగాని ప్రతి దానిలో మీ బదులు వచ్చే ఎగ్జామ్ రాయదు. ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాల్సింది మీరే, హార్డ్ వర్క్ చేయాల్సింది మీరే. మేము ఓన్లీ మీకు ఇన్పుట్స్ ఇస్తాం, సపోర్ట్ ఇస్తాం. ఓకే, కష్టం వచ్చినప్పుడు మోటివేషన్ ఇస్తాం, అంతవరకు మేము చేయగలం అనమాట. ఆ ఎక్స్పెక్టేషన్తో రండి. ఓకే, ఎగ్జామ్ వరకు తీసుకెళ్తాం, అంతవరకు తీసుకెళ్తాం, కానీ ఎగ్జామ్ ప్రిపరేషన్ అవ్వాల్సిన బాధ్యత, రాయాల్సిన బాధ్యత, అదంతా కూడా మీదే. ఓకే, సో మీతో ఎప్పుడు ఉంటాం. ఈరోజు ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది.
ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్కి మీరు బాగా ప్రిపేర్ అవుతారని కోరుకుంటున్నాను. అండ్ 1 year పాటు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యాక ఎగ్జామ్ రాయాలి. మీరు నెక్స్ట్ ఇయర్ రాయాలనుకుంటే ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. బికాస్ 1 year ఇస్ ఐ కెన్ టెల్ యూ గుడ్ టైమ్ అండ్ ఐడియల్ టైం. అంతకంటే తక్కువైతే కష్టం. మినిమం 1 to 1.5 year ముందు ప్రిపేర్ అవ్వాలి. మినిమం సంవత్సరన్నర. ఎందుకంటే పోటీ బాగా పెరుగుతున్న ఈ టైంలో కొంచెం ప్రాపర్గా ప్రిపేర్ అవుతే మీరు ఇంకా ఎక్కువగా సాధించగలరు. ఆల్ ద బెస్ట్. మీకు ఏది ఉన్నా సరే యూ కెన్ కమ్ డౌన్. మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు మన ఫ్యాకల్టీ స్టాఫ్ అందరూ మీకు అవైలబుల్గా ఉంటారు. మీరు అశోక్ నగర్లో సిఎస్బిఐఎస్ అకాడమీ ఏదైతే ఉందో ఇది మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా ఉంది కదా, సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న సిఎస్బిఐఎస్ అకాడమీ. అదేవిధంగా విజయవాడలో ఎవరైనా విజయవాడ నుంచి ఉండేవాళ్ళు మాకు ఇక్కడ దాకా రాలేమన్న వాళ్ళు విజయవాడలోని ఆంధ్ర లాయలా కాలేజీలో కూడా సిఎస్బిఐఎస్ అకాడమీ ఉంది. అక్కడ కూడా మీకు సేమ్ ఫ్యాకల్టీ సేమ్ కోచింగ్ ఉంది, మీరు రావచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.